హాయ్ అండి. ఈ రోజు మనం రివ్యూ ఇవ్వబోయే ఫోక్ సాంగ్ వచ్చేసి పెళ్లి పత్రిక అనేసి ఈ ఫోక్ సాంగ్ ని మీ ముంగడికి తీసుకురావడం జరిగిందండి. ఈ ఫోక్ సాంగ్ లో యాక్ట్ చేసిన వారు ఎవరనేసి అంటే గనక రంజిత్ ఏముర్లా అలియాస్ అమ్మ నాన్న పవన్ కళ్యాణ్ గారు అండ్ కళ్యాణి క్వీన్ గారు యాక్ట్ చేయడం జరిగింది అన్నట్టుగా. ఇందుకే ఈ సాంగ్ ఎలా ఉందనేసి అంటే గనక వాళ్ళు కష్టపడ్డ దానికి చాలా ప్రతిఫలం దక్కింది అనేసి చెప్పొచ్చు. అంటే ఈ సాంగ్ చాలా అంటే చాలా బాగుంది అనేసి చెప్పొచ్చు అన్నట్టుగా. ఈ సాంగ్ యొక్క స్టోరీ ఏంటనేసి అంటే గనక ఈ సాంగ్ లో అమ్మాయి అబ్బాయి లవ్ చేసుకుంటారు, ప్యూర్లీ లవ్ చేసుకుంటారు అన్నట్టుగా. అయితే ఈ అమ్మాయి ఇంకో అబ్బాయితో మ్యారేజ్ కి సిద్ధం కావడం జరుగుతుంది అన్నట్టు. అంటే యాక్చువల్ గా తనకి ఇష్టం ఉండి ఈ మ్యారేజ్ ఒప్పుకుందా, ఇష్టం లేకుండా ఈ మ్యారేజ్ ఒప్పుకుందా అనేసి మీరు ఈ సాంగ్ చివరి వరకు చూస్తే గానీ మీకు అర్థం అవ్వదు అన్నట్టు. అబ్బాయి అమ్మాయికి పెళ్ళని తెలియగానే చాలా బాధపడుతూ వెళ్ళడం జరుగుతుంది అన్నట్టుగా. ఆ మార్గం మధ్యలో తనకేమైంది అనేసి ఆ తర్వాత ఆ అమ్మాయి యొక్క పెళ్లి చూస్తూ తను ఎలా ఫీల్ అవుతాడు అనేసి ఈ సాంగ్ యొక్క స్టోరీ అన్నట్టుగా. ఇది ఒక బేసికల్లీ రియల్ స్టోరీ అనేసి చెప్పొచ్చు. తన యొక్క లైఫ్ లో జరిగినటువంటి సన్నివేశాలను అన్నింటినీ ఒక సాంగ్ రూపంలో చేయడం జరిగింది అనేసి చెప్పొచ్చు అన్నట్టుగా. మన అమ్మ నాన్న పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ మాత్రం ఎక్స్ట్రా ఆర్డినరీ అనేసి చెప్పొచ్చు. తను ఎంతో జీవించి చేశాడనేసి చెప్తున్నానండి. అయితే తన నిజ జీవితంలోని కొన్ని సన్నివేశాలను తీసుకొని ఈ సాంగ్ చేయడం వల్ల ఈ సాంగ్ లో తను చాలా లీనమైపోయాడు అనేసి చెప్పొచ్చు. నాకైతే ఈ సాంగ్ చాలా బాగా నచ్చిందండి. ఈ సాంగ్ కోసము తను ఎంత కష్టపడ్డాడో, ఎంత ఎఫర్ట్ పెట్టాడు అనేసి ఈ సాంగ్ లో కనపడుతుంది. ఇంత మంచి సాంగ్స్ కు లిరిక్స్ అందించిన వారు ఎవరనేసి అంటే గనక అభిరామ్ సన్నీ గారు అద్భుతమైన లిరిక్స్ చేయడం జరిగింది అన్నట్టు. తన ఫస్ట్ టైం ఈ లిరిక్స్ రాయడం జరిగినా కూడా ఎంతో అనుభవం ఉన్న వ్యక్తిలాగా ఈ సాంగ్ కు అద్భుతమైన లిరిక్స్ అందించాడని చెప్పొచ్చు. అలాగే ఈ సాంగ్ కు మ్యూజిక్ అందించిన వారు ఎవరనేసి అంటే గనక మిక్కీ మోహన్ గారు చాలా అంటే చాలా అందంగా ఈ సాంగ్ కు యాప్ట్ అయ్యే విధంగా మ్యూజిక్ అందించారండి. అందుకనేసేనేమో ఈ సాంగ్ వింటుంటే వినాలనేసి అనిపిస్తుంది. అలాగే ఈ సాంగ్ ను పాడిన వారు ఎవరనేసి అంటే గనక మన ఇటువంటి లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ పాడడంలో ఎవరైనా ఉన్నారనేసి అంటే అది మన హనుమంత్ యాదవ్ గారు అనేసి చెప్పొచ్చు. అన్నగారు చాలా అంటే చాలా అద్భుతంగా పాడారు. ఈ సాంగ్ అంత పెద్ద హిట్ అయిందండి. ఈ సాంగ్ కు డోప్ ఎడిటింగ్ చేసిన వారు ఎవరనేసి అంటే గనక మన అరుణ్ కొలుగురి గారు ఈ సాంగ్ కు చేయడం జరిగిందండి. మొత్తానికి ఈ సాంగ్ చాలా అంటే చాలా బాగుందండి. వీళ్ళు పడ్డ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కిందనేసి నేను అనుకుంటున్నాను. చూసిన వాళ్ళు మీరు కూడా అదే విధంగా ఫీల్ అవుతారు అనేసి నేను మీ ముంగడికి తీసుకురావడం జరిగింది. ఎస్పెషల్లీగా మన అమ్మ నాన్న పవన్ కళ్యాణ్ రంజిత్ గారు చాలా అంటే చాలా ఎఫర్ట్ పెట్టారండి. ఒక 4 years నుంచి ఈ సాంగ్ కోసం చాలా కష్టపడాను అనేసి ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. తన యొక్క కష్టానికి తగ్గ ఫలితం దక్కింది అనేసి నేను అనుకుంటున్నాను. మీ అందరూ కూడా ఈ సాంగ్ ను చూసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.